జగన్ పాలనలో చేసిన భూముల గోల్మాల్ సరిచేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఉద్యానవన హబ్గా మార్చి రైతులకు అధిక ఆదాయం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో పంచసూత్రాలను అమలు చేసి సాగుదారులకు మేలు చేసేలా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. నదుల అనుసంధానం, భూగర్భ జలాల పెంపు తమ ప్రభుత్వ కర్తవ్యమన్న చంద్రబాబు ఛార్జీలు పెంచకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో పర్యటించిన సీఎం రైతన్నా మీకోసం ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా ఇప్పటికే తీర్చిదిద్దామన్న ఆయన ప్రగతి దిశగా అక్కడి అన్నదాతలు ముందుకు సాగుతున్నారన్నారు. వ్యవసాయ రంగంలోని జటిలమైన సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు. జగన్ హయాంలో చేసిన భూముల గోల్మాల్ సరిచేసేందుకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందన్న సీఎం తనకు వస్తున్న వినతుల్లో ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయని, అన్నింటినీ సరిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం, జటిలమైన సమస్య రైతుల సమస్య. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం. మిమ్మల్ని కలిశారు. మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. నేను ఎక్కువ సమయం పెట్టేది, ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 100% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. రాష్ట్రంలో నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. దేశంలో నదుల అనుసంధానం చేయాలన్నది వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే అనుకున్నా ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో నదుల అనుసంధానం తమ ప్రభుత్వ ప్రాధాన్యతాంశమని తెలిపారు. గోదావరి, వంశధార అనుసంధానం చేస్తామని తెలిపారు. భూమిని జలాశయంగా మారిస్తే సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు. ఈరోజు కరెంట్ ఉంది. కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు చాలా ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు, కృష్ణా, గోదావరి, పుణ్యనదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం. పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. రాష్ట్రంలో రైతులు ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపాలని సీఎం పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడతానని హామీ ఇచ్చారు. రైతు గిట్టుబాటు ధర రావాలి. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను. కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు
రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్రంలో అన్ని పనులు ఆన్లైన్లోనే జరుగుతున్నాయన్న సీఎం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చేశామన్నారు. ఇకపైన సాంకేతికత సాయంతో సేవల్ని మరింత చేరువ చేస్తామని హామీ ఇచ్చారు.